ఈ ఖండంలో గోమాత తులసి మహిమలతో పాటు సత్సంగం గురించి అద్భుతమైన సంభాషణ ఉంది. ఒక పాపాత్ముడు మునుల దగ్గరకు వచ్చి, మహాత్మా, నా పాపాలకు విముక్తి లేదా అని అడిగాడు. ముని సమాధానం, నాయనా, గంగా స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది, కాని సద్గురువుల సాంగత్యం నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. గోమాత సేవ చేస్తూ తులసి వనంలో సజ్జనుల మాటలు విను. ఆ పాపాత్ముడు సాధువుల సేవ చేసి పశ్చాత్తాపంతో పవిత్రుడై మోక్షాన్ని పొందాడు. సత్సంగమే మోక్ష మార్గము, పాపిని పుణ్యాత్ముని చేసే శక్తి. గోమాత సేవ, తులసి పూజ, సజ్జన సాంగత్యం సకల శుభదాయకం. సత్సంగమే మోక్ష మార్గము, పాపిని పుణ్యాత్ముని చేసే శక్తి. భూమి తల్లి భక్తి వైభవగానమా, భూలోక ధర్మ సుధార సధారమా. రాజర్షుల చరితములు రత్నములై మెరిసెను, ఋషుల ఉపదేశములు అమృతమై పొంగెను, ధర్మ మార్గ దీపములు దివ్యముగా వెలిగెను, దానగుణ గాథలు ధరణిని నింపెను. భూమి తల్లి భక్తి వైభవగానమా, భూలోక ధర్మ సుధార సధారమా. తులసి మహిమ తేజమై విరిసెను, వైష్ణవ భక్తి పుష్పమై పరిమళించెను. పాపములు పారద్రోలే పరమ పవిత్రమై పద్మపురా